అన్నయ్య తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది తెలియజేయండి? యథార్థానికి చెప్పాలంటే గనక ఈ సంవత్సరం గురుబలం, రాహుకేతువుల యొక్క బలం, శనీశ్చర గ్రహం యొక్క బలం, ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ 4 కూడా ఒక రాశిలోకి వచ్చాయంటే గనక ఎక్కువ కాలం ఉంటూ ఉంటాయి. హ్మ్. అంటే రాహుకేతువులు అనుకునేటువంటి గ్రహాలు ఒక రాశిలోకి వచ్చాయనుకో అమ్మ, సంవత్సరంన్నర ఆ రాశిలో ఉంటాయి. ఓకే. శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఉంటారు. అదే గురుగ్రహం అయితే గనక ఒక సంవత్సర కాలం ఉంటుంది. హుహు. మేజర్‌గా ఈ 4 గ్రహాలు కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల వీళ్ళకి ఆదాయం 5, ఖర్చు 14, రాజపూజితం 6, అవమానం 3. ఈ ప్రకారంగా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో భాగంగా అంటే ఆదాయం 5, ఖర్చు 14 ఉంది. మరి 4 గ్రహాలు మీరు బాగున్నాయంటున్నారు అని అనుకుంటారు. అంటే 4 గ్రహాలు బాగుండడం వల్ల ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వెంటనే తీర్చుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఏర్పడుతుంది. ఆ రకంగా ఆదాయ వనరులు ఉంటాయి. హుహు. తద్వారా కొంచెం మంచివి ఏమైనా క్రయ విక్రయాలు ఏమైనా చేయడం, మంచివి ఏమైనా కొనడం, ఎప్పటినుంచో అమ్మాలనుకున్నటువంటిది ఏదైనా ఉంటే అమ్మడం, విలువైనటువంటి లగ్జరీస్ వస్తువులు లాంటివి కూడా కొనడం, ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క మేజర్‌గా ఉండే 4 గ్రహాల యొక్క శుభ ప్రభావాలు వీళ్ళమే ఉన్నాయి కాబట్టి తులారాశి వారికి 2026 పరాభవనామ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందమ్మా. హుహు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు గాని, విద్యార్థులకు గాని ఎలా ఉంటుంది? తులారాశి వారికి సంబంధించినటువంటి విద్యార్థులకి చాలా బాగుంది. హ్మ్. విద్యాస్థానాధిపతి శని భగవానుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. హ్మ్. రాశ్యాధిపతి అనుకునేటువంటి ఆయన శుక్రుడే కాబట్టి స్త్రీలు శుక్రవార నియమాలు పాటించడం వల్ల తులారాశి వారు అన్ని విధాల వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. హుహు. ఏ దేవతారాధన చేసుకుంటే ఉత్తమ ఫలితాలొస్తాయి? అంటే తులారాశికి అధిపతి శుక్రుడే కాబట్టి తులారాశ్యాధిపతి వీరు నిరంతరం కూడా ఎప్పుడూ కూడా శుక్రుడికి అధిష్టాన దేవత అనేటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం. హ్మ్. తులారాశిలో ప్రధానంగా ఉండేటువంటి నక్షత్రాల్లో చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయి కాబట్టి రాహుగ్రహానికి కూడా అధిష్టాన దేవత దుర్గా అమ్మవారే కాబట్టి దుర్గారాధన చేయడం వీరికి అన్ని విధాలా మంచిదమ్మా. తప్పకుండా.